నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కన్నడిగుల నేలపై అపర వీర శైవులే కాదు, విష్ణు భక్తి పరంపర వీచికలు కూడా ఉన్నాయని పలు ధామాలు రుజువు చేస్తున్నాయి. శైవ వైష్ణవ దేవదేవుళ్ళిద్దరూ ఒకే స్థలిలో ఉంటే శైవ వైష్ణవ సంగమ క్షేత్రంగా భక్తులు భావిస్తారు. అటువంటి విశిష్ట క్షేత్రానికి వెళితే శివభక్తులు, విష్ణు భక్తులు పులకించిపోతారు. కర్ణాటక రాజధాని బెంగళూరు రాజాజీనగర్లో అటువంటి అపురూప దేవస్థానం అలరారుతోంది. శివుని కైలాసం, శ్రీ మహావిష్ణు వైకుంఠం ఒకే చోట అమరినట్లు శ్రీ కైలాస వైకుంఠ మహాక్షేత్రం దేశవాసులందరినీ ఆకర్షిస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ సుందరేశ్వర స్వాములిరువురు వేంచేసి ఉన్న ఆ మహాక్షేత్ర విశేషాలను నేటి తీర్థయాత్రలో తెలుసుకుందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పురుషోత్తముడు, అనేక రూపాలను నామాలను దాల్చిన దేవదేవుడు శ్రీ మహావిష్ణువు అని విష్ణు సహస్రనామ స్తోత్రాలలో స్తుతిస్తాను. యుగానికో అవతారమెత్తిన మహితాత్ముడు కదా, అందుకే అవతారానికో నామధేయం ఉంటుంది. కలియుగంలో శ్రీ మహావిష్ణువు దాల్చిన అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే ఆ పురుషోత్తముణ్ణి కలియుగ వరదుడు అని కూడా అంటారు. తిరుమల తిరుపతి కొండపై వెలిసి నిలిచిన 7 కొండల వెంకన్న తన భక్తుల చెంతకు తానే తరలివచ్చినట్లు అనేక క్షేత్రాలలో నెలకొని దర్శనమిస్తున్నాడు. అదే తీరులో కన్నడిగుల నేలపై కర్ణాటక రాజధాని బెంగళూరులో రాజాజీనగర్లో శైవ వైష్ణవ సంగమ క్షేత్రంగా ఏర్పడిన కైలాస వైకుంఠ మహాక్షేత్రంలో కొలువై ఉన్నాడు స్వామి. ఆ తిరువెంకటనాథుడు పంచలోహ మకర తోరణం కింద పరివేష్టితుడై చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. కటివరద హస్తాల ఇరుసతుల పతి శ్రీ వెంకటపతికి అభిషేకాది అర్చనలు తిరుపతి క్షేత్రానికి ఏమాత్రం తీసిపోనట్లు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇక ఆపై ఆలయ పూజారులు స్వామివారికి చేసే అలంకారం నభూతో నభవిష్యతి. భువిపై వెలసిన వైకుంఠంలా అలరారుతోన్న ఆలయంలో మరకత పతకాలున్న మాలికలు, వజ్ర వైఢూర్యాలు పొదిగిన కిరీటం, శంఖచక్ర తిరునామాలు, మహాగజమాలలు అలంకరించుకున్న వెంకటేశ్వరుడు కృష్ణశిలా శిల్పితమై నయన మనోహరంగా గుపిస్తున్నాడు. ఏ దిశ చూసినా ఆదిమూర్తి అతడే, పొడుగులకు పొడుగైన పురుషోత్తముడు ఇతడే, నానాదేవతల నారాయణుడీతడే అని అనిపించేంతగా లోకైక సౌందర్యమంతా కలబోసుకున్నట్లు స్వామివారు అలంకృతులవుతారు. భూదేవి శ్రీదేవిలను తన హృదయ నివాసులుగా అలంకరించుకున్నారు స్వామి. ఆ విశిష్ట సర్వాలంకార రూపాన్ని దర్శించుకున్న భక్తులందరికీ పరంధాముడు అనుగ్రహ వరాలను ప్రదానం చేస్తున్నాడు. శివుని హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు ఉంటాడని శైవ వైష్ణవ అభేదాన్ని నమ్మేవారు అంటారు. భగవంతుడొక్కడేనని నమ్మే సామాన్య భక్తజనం భావిస్తారు. శివుడున్న తావుననే కలియుగ విష్ణావతారుడున్నట్లే శ్రీ వెంకటేశ్వరుని చెంతనే పరమశివుడు శ్రీ సుందరేశ్వర స్వామిగా అంగరహిత లింగరూపుడై నెలకొన్నాడు. సకల విధమైన సుగంధ ద్రవ్యాలు, చందన కుంకుమాది లేపనలు అలదిన త్రిపుండ్రాల త్రినేత్రుడు ఈ బెంగళూరు కైలాస వైకుంఠ మహాక్షేత్రాన మహాలింగమై భాసిల్లుతున్నాడు. నల్లని గ్రానైట్ శిలలో చెక్కిన ఈ నున్నటి శివలింగంపై పంచలోహ త్రిపుండ్రాలు చంద్రవంక అమర్చడంతో ఎంతో ఆకర్షణీయమై వెలుగొందుతోంది. పరమశివుడు అనేక తావులలో అనేకానేక నామాలతో కొలువై ఉంటాడు. ఇక్కడి కైలాస వైకుంఠ మహాక్షేత్రాన సుందరేశ్వరుడు అనే నామంతో పేరుకు తగ్గ సౌందర్యవంతంగా అలంకృతుడై ఉన్నాడు స్వామి. భక్తుల అభిషేకాది అర్చనలందుకున్న ఈ విరాట్ లింగాకార శివయ్య పైవాటున ఓ పుష్పమాల అలంకృతమై ఉంది. పంచకళికల హారతి నీరాజనంతో కైలాసవాసుని హృదయం ఉప్పొంగేలా చేస్తారు. చెంబుడు నీళ్లు పోసి శివశివాయంటే చిదానందేశ్వరుడయ్యాడు స్వామి. గుప్పెడు బూడిదను అలది తీర్చాలు గంపెడు వరాలు గుమ్మరించే గంగాధరుడయ్యాడు. ఎక్కడలేని పూలు తెచ్చి మాలలల్లి సౌందర్యవంతంగా అలంకరిస్తే సుందరేశ్వరుడయ్యాడు. బెంగళూరు కైలాస వైకుంఠ మహాక్షేత్ర గర్భాలయ మూల విరాట్టై విరాజిల్లుతున్నాడు. బెంగళూరు రాజాజీనగర్లో నెలకొన్న వెంకటేశ్వర సుందరేశ్వరుల సన్నిధులున్న ఈ స్థలి నిజంగానే కైలాస వైకుంఠ మహాక్షేత్రం. పరమ సుందరధామం అన్న పదంలోని అక్షరమక్షరానికి సాకార రూపమన్నట్లుంటుంది ఈ క్షేత్రం. ఉద్యానవన నగరం బెంగళూరైతే
గుబాళించే ఆధ్యాత్మిక సౌరభాలలోగిలి ఈ స్థలి. ఆపద మొక్కులమాని వైకుంఠ వైభవాన్ని, భోళాశంకరుని కైలాస సౌందర్యాన్ని మనము ఆస్వాదిద్దాం. ఈ ఆలయ ప్రవేశద్వారంగా ఓ రాజగోపురం సప్తకలశయుక్తంగా 3 అంతరువులతో మహోన్నతంగా నిలబడి ఉంది. ఆ రాజగోపురం పైన వివిధ దేవీదేవతామూర్తులు ఎంతో వర్ణ సాముదాయకమై నేత్రపర్వంగా దర్శనమిస్తున్నారు. ఆలయ ప్రవేశద్వారానికి ఇరువైపులా చతుర్భుజులైన జయ విజయులు ద్వారపాలకులై ఉంటారు. ఆ రాజగోపురాన్ని దాటి లోపలికి అడుగిడిన తీర్థయాత్రికులకు తాము నిజంగానే కైలాసానికి అటునుంచటే వైకుంఠానికొచ్చామా అన్నంతగా పులకాంకితులవుతారు. లోపలికి రాగానే కనిపించే ముఖమంటపంలో ఏకశిలా రాతి స్తంభాలు ఈ ఆలయ పురాతత్వానికి 100కి 100 పాళ్లు నిదర్శనాలుగా భాసిల్లుతున్నాయి. వాటిపై పలు శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఆనాటి శిల్పుల చేతి ఉలుల పనితనం, ఉలులు శిలలపై చేసిన నాట్య విన్యాసాలు విదితమవుతాయి. తిరుమల తిరుపతి ఆలయంలోని బంగారు లోగిలిలా వెలుగొందే ఈ గర్భాలయ గుమ్మం పై భాగాన తిరునామాలు, శంఖచక్రాలు బంగారు వర్ణంలో మెరిసిపోతుంటాయి. వైకుంఠవాసుని గర్భాలయం ఎదురుగా గరుడుని ప్రతిమ, కైలాస నిలయుని గర్భాలయం ముందు నందీశ్వరుడి ప్రతిమ ఉన్నాయి. ఇక ఆ ఆలయమంతా దేశం నలుమూలల నుంచి వచ్చిన తీర్థయాత్రికుల గోవింద గోవింద అనే నామోచ్చరణలతో ఒకవైపు, హర హర మహాదేవ శంభో శంకర అనే భక్తి నినాదాలు మరోవైపు మారుమ్రోగుతుంటాయి. వైకుంఠాన్ని వీడి వచ్చిన శ్రీ మహావిష్ణువు వెంటబడి వైకుంఠం కూడా భువిపైకి వచ్చేసిందా అన్నట్లు, శివుడు ఎక్కడ నర్తిస్తే అదే కైలాసం అన్నట్లు బెంగళూరు కైలాస వైకుంఠ క్షేత్రం అలరారుతోంది. ఆలయ ప్రాంగణమే కాక ఆలయ పరివేష్టిత దేవతలు కూడా అంత వైభవంగా అమరి ఉంటారు. ప్రధాన గర్భాలయాలతో పాటు పలు దేవతా మందిరాలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద విగ్రహంగా దివ్య దర్శనాన్ని ఇస్తున్న శేషశయన శ్రీ రంగనాథ స్వామి వారి మందిరం. ఆ దివ్య తేజోరూపుని భారీ విగ్రహ దర్శనాన్ని మనము అందుకుందాం. అనేక జీవులున్న లోకాలకు అధిదేవుడైన వాడు అనేక రూపాలతో విశ్వమంతా వ్యాపించి ఉంటాడు. కావున విష్ణువు అని స్వామిని పిలుస్తారు. ఆ శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థం పలు అవతారాలు, పలు రూపాలతో, పలు నామాలతో అవతరించినవాడు కదా. ఆ సంవిధానంలో భాగంగానే నారాయణుడై పాలకడలిలో శేషశయనుడై అనంత పద్మనాభస్వామిగా, రంగనాథస్వామిగా అవతరించాడు. 7 పడగల ఆదిశేషు అనే పెను సర్పం శరీరపు చుట్టలే పాన్పుగా శయనించిన ఆ రంగనాథుడు ఈ కైలాస వైకుంఠ క్షేత్రంలో మహావిరాట్ విగ్రహ రూపాన దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేశంలోకెల్లా పెద్దదైన విగ్రహంగా 28 అడుగుల ఎత్తైన విగ్రహం వర్ణరంజితమై ఎంతో ఆకర్షణీయంగా కానవస్తుంది. సప్తఫణ శేషనాగుని తల్పంగా చేసుకుని తన ఇరు దేవేరులైన శ్రీదేవి భూదేవిలు చేసే పాదసేవలతో సంపూర్తి నిద్రావస్థలో ఉన్న రూపాన రంగనాథుడు దర్శనీయమవుతున్నాడు. గాఢ నిద్రలో ఉన్నట్టుగా మనకు కనిపించే ఆ అఖిలాంతరంగుడి దర్శనం, వారి శిరస్సుకి ఛత్రంలా అమరిన 7 పడగల అనంతశేషుడి దర్శనం ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు పుణ్యఫలం. శైవ వైష్ణవ అభేదానికి నిదర్శనం ఈ కైలాస వైకుంఠ మహాక్షేత్రం. 2 సంప్రదాయాలకు చెందిన మూల విరాట్టుల గర్భాలయాలున్నట్లే ఉపాలయాలు కూడా ఉన్నాయి. శైవ పరివారానికి చెందిన గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, పార్వతీ అంశావతారిణి తదితర దేవతల ఉపాలయాలు సకల అర్చనాది కైంకర్యాలు అందుకుంటున్నాయి. వినాయకుడు ఈ క్షేత్రంలో ఆనంద గణపతిగా ఓ ఉపాలయంలో దర్శనమిస్తున్నాడు. ఆసీన భంగిమలో నల్లని శిలామూర్తిగా, కుడివైపు తొండం తిరిగిన సిద్ధిగణాధిపుడిగా కొలువై భక్తుల కొలుపులందుకుంటూ ఉన్నాడు స్వామి. భక్తుల విఘ్నాలను హరించి ఆనందాలను మిగిల్చి ఆనంద గణపతి అయ్యాడు. హే స్వామినాథ, కరుణాకర దీనబంధో, శ్రీ పార్వతీముఖ పంకజ పద్మబంధో, శ్రీషాది దేవగణ పూజిత పాదపద్మ, వల్లీసనాథ మమదేహి కరావలంబం అని భక్తులచే కీర్తించబడే సుబ్రహ్మణ్య స్వామి సుందరేశ్వరుడిగా ఈ ఆలయాన కొలువైన శివుని ద్వితీయ పుత్రుడు. ఆ శరవణభవుడు తన ఇరు దేవేరులైన వల్లీ దేవసేనల సమేతంగా ఇక్కడ దర్శనమిస్తున్నాడు. శివుని ఇల్లాలు పార్వతీదేవి అంశావతారిణి అయిన త్రిపుర సుందరి మాత మరో ఉపాలయ దేవేరిగా పూజలందుకుంటోంది. చతుర్భుజి అయిన ఆ త్రిపురేశ్వరి గులాబీ వర్ణ పట్టుచీరను ధరించి
నేత్రాలు, కరకమలాలు, స్వర్ణవర్ణ తాపడాలతో, ముక్కుకి ముక్కెర నత్తులతో త్రిపురాలకు అతిలోక సౌందర్యవతిగా ఈ త్రిపుర సుందరి భక్తుల నివేదనలు అందుకుంటోంది. కైలాస వైకుంఠ క్షేత్ర ఆవరణంతా సకల దేవతామహిమ అన్న రీతిలో శైవ వైష్ణవ శక్తి రూపిణి అవతారులు కొలువుదీరి ఉన్నారు. అభయప్రదాత రామభక్తాగ్రేసరుడైన హనుమాన్ పంచముఖ ఆంజనేయునిగా క్షేత్ర పాలకుడై ఉన్నాడు. క్షీరసాగర నివాసుడైన శ్రీమన్నారాయణుడు ఎక్కడుంటే అక్కడ సముద్రరాజతనయ శ్రీ మహాలక్ష్మీదేవి కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఆ ఉపమందిరాలను కూడా దర్శించుకొని తన్మయ భరితులమవుదాం. శ్రీమన్మహాలక్ష్మి తన స్వామిని విడువక యుగయుగాన ఆయన ఏ అవతారమెత్తినా తన స్వామి దేవేరిగానే ఆయన చింతనే ఉంటూ వచ్చింది. ఈ కైలాస వైకుంఠ మహాక్షేత్రంలోనూ చక్కని కోవెలలో కొలువుదీరి భక్తుల నీరాజనాలందుకుంటోంది. ఓం ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః, సర్వభూత హితప్రదాయై నమః అని అష్టోత్తర శతనామావళిలో ప్రార్థించే అమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది. అంజనీసుతుడిగా జన్మించిన వానరవీరుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడై పంచముఖాలతో దర్శనమిస్తూ ఒక ఉపాలయాన కొలువై ఉన్నాడు. ఎక్కడైనా ఏ క్షేత్రాననైనా సింధూరవర్ణంలో మెరిసిపోయే ఆంజనేయుడు ఈ క్షేత్రంలో మాత్రం తేనె రంగులో విలక్షణంగా కానవస్తాడు. విష్ణుభక్త పరాయణుడు హరివాహనుడు అయిన గరుడస్వామి గరుడాళ్వారుగా ముకుళిత హస్తముద్రుడై శ్రీమన్నారాయణ స్వరూపం ముందు ఇదే ఆలయ ఆవరణలో నిలుచుని ఉంటాడు. ఇంతమంది దేవదేవుళ్ళు వారి వారి పరివారాలు కొలువై ఉన్న ఈ ఆవరణలోనే మేము ఉన్నాము అంటూ నవగ్రహాది దేవతలు కూడా ఒక ప్రత్యేక మందిరంలో ప్రతిష్ఠితులై ఉన్నారు. ఎన్నో మహిమాన్విత విశేషాలతో కైలాసవాసులు వైకుంఠ నిలయులు విగ్రహరూపధారులై నెలకొని ఉన్న బెంగళూరు రాజాజీనగర శ్రీ కైలాస వైకుంఠ మహాక్షేత్ర దర్శనం జన్మజన్మలకు గుర్తుండిపోయే ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఆ దేవదేవుళ్ళు మనల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటారని ఆశిద్దాం. thank you